గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలోని మాటను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా దాదాపుగా 11 వారాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో పోయిన వారం మనం ఆత్మఫలం ఏమనగా దీర్ఘశాంతం అని మాట్లాడుకున్నాం. పోయిన వారం మనము కొన్ని విషయాలు ధ్యానించగలిగాము. అయితే ఇక్కడ రకరకాల థాట్స్తో క్వశ్చన్స్తో వచ్చారు. బట్ ఏదేమైనా కూడా దీర్ఘశాంతము అనే మాట పాత నిబంధన గ్రంథంలోని నిర్గమాకాండం 34వ అధ్యాయంలో గాడ్స్ అట్రిబ్యూట్స్, దేవుని యొక్క కృపా గుణాల్లో నుంచి ఏదైతే ఎరకపాయి అనే పదం ఉందో అందులో నుంచే ఈ దీర్ఘశాంతం అనే పదం వస్తుంది. సో అవి గాక మిగతా ఎలాంటి పదం మీకు కనిపించినా అది కొంతమంది ఒపీనియనే అవుతుంది తప్ప ఎగ్జాక్ట్ మీనింగ్ అది కాదు, ఎగ్జాక్ట్ వర్డ్ అది కాదు. బట్ ఏదేమైనా కూడా లాంగ్ సఫరింగ్ అనండి ఒకసారి. లాంగ్ సఫరింగ్, పేషెన్స్, స్లో టు యాంగర్, తర్వాత ఎరకపాయి అన్నీ కూడా ఒకే అంశానికి సంబంధించినవి. దీర్ఘశాంతము అనండి ఒకసారి. ఈ దీర్ఘశాంతము అంటానికి మనకి కొన్ని ఒక డెఫినేషన్ మీకు జ్ఞాపకం చేస్తాను, చదువుతాను చూడండి ఒకసారి. దీర్ఘశాంతము అనే మాటకి ద ఎబిలిటీ టు ఎండ్యూర్ ఆర్ పర్సివర్ త్రూ డిఫికల్టీస్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఇట్ రిప్రజెంట్స్ ద వర్చ్యూ ఆఫ్ పేషెన్స్ which involves the capacity to tolerate delay, suffering or hardship without becoming angry or upset. ఎలాంటి కోపం తెచ్చుకోకుండా, ఎలాగ అప్సెట్ అవ్వకుండా ఆ డిలేని, సఫరింగ్ని దాన్ని టాలరెంట్ చేయడం అనగా దాన్ని భరించడం, దాన్ని ఓర్చుకోవడం, దానికి నిలబడడం, లేకపోతే సహించడం అని అర్థం. సో గమనించండి ఒకసారి. పేషెన్స్ అంటాం అనండి ఒకసారి అన్నమాట. పేషెన్స్. సో ఇది దాని యొక్క ఆ పదం యొక్క ముఖ్యమైనటువంటి అర్థం. అయితే దేవుడు ఆ యొక్క టాలరెన్స్ లేకపోతే ఎండ్యూర్ లేకపోతే ఆయన దీర్ఘశాంతం, స్లో టు యాంగర్ అంటే కోపించుటకు నిదానించుట, కోపాన్ని ఆలస్యం చేయడం, ఈ పదాలన్నీ కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఈ రోజుకి సంబంధించిన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి నాతో పాటు చూడండి ఒకసారి. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క దీర్ఘశాంతము అనే మాటకి అర్థం ఏంటి అనగా, ఇందాక నేను చెప్పినట్టుగా వెయిటింగ్ కానివ్వండి, లెట్స్ సే ఒకటి వెయిటింగ్, డిలే, లేకపోతే హార్డ్షిప్, సమస్య, ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు దాన్ని తట్టుకోవడం, భరించడం ఏదైతే ఉందో, అప్సెట్ అవ్వకుండా లేకపోతే కోపం తెచ్చుకోకుండా సహిస్తూ ఉండడం ఏదైతే ఉందో దాన్ని పేషెన్స్ లేకపోతే దీర్ఘశాంతం అని పిలుస్తాం. ఇది దాని డెఫినేషన్. అది ఇప్పటిదాకా మనం ఏమి మాట్లాడుకున్నాం? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ జాయ్, సంతోషం ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ప్రేమిస్తున్నాం కాబట్టి ఎంత దూరం మనం వెళ్తాం, ఏమైనా చేస్తాం, దాంట్లో సంతోషం ఉంటుంది. తర్వాత పేతురు తలక్రిందులుగా సిలువ ఎంచుకున్నాడు. ఆ తలక్రిందులు సిలువ ఎంచుకోవడం వెనకాల ఆయనకేముంది? ఆయనకి ప్రేమ ఉంది, దేవుని మీద ప్రేమ ఉంది, మరియు అది ఆ శ్రమని భరించే విషయంలో సంతోషం ఉంది. ఈవెన్ దాన్ని తట్టుకోవడానికి సంబంధించిన ఒక పీస్, షలోమ్ ఉంది. అట్ ద సేమ్ టైం దాన్ని తట్టుకోవడానికి సంబంధించినటువంటి ఆ యొక్క పేషెన్స్ కూడా తనకు ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. ఇక ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ జాయ్ ఉంటుంది. సంతోషం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం, షలోమ్ ఉంటుంది. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దీర్ఘశాంతం ఉంటుంది. అనగా దీర్ఘశాంతం అంటే సహించటం, ఓర్చుకోవడం, భరించడం, ఇంకా వెయిట్ చేయడం, ఇంకా టాలరెన్స్, ఎండ్యూరెన్స్, ఇవన్నీ కూడా ఒకే పదానికి సంబంధించిన విషయాలు. సరే, కొన్ని వచనాలు దానికి సంబంధించినటువంటి దేవుని వాక్యంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 86వ కీర్తన 15వ వచనం. 86వ కీర్తన 15వ వచనం చూద్దాం ఒకసారి.
86వ కీర్తన 15వ వచనం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడు. నీవు దయాదాక్షిణ్యము లేదా కృపగలవాడవు, దయగలవాడవు. దయాదాక్షిణ్యము గల దేవుడవు. తర్వాత దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. తర్వాత సమృద్ధి, కృపా సత్యమందు సమృద్ధి గలవాడవు అని అర్థం. ఇంగ్లీష్ ప్రకారం చూస్తే లేకపోతే హీబ్రూ ప్రకారం చూస్తే కృపా సమృద్ధి అనగా కృపా సత్యమందు సమృద్ధి గలవాడు. అంతేకాదు ఆయన ఏమన్నాడంటే తెలుగులో మనకి దీర్ఘశాంతుడవు అని రాస్తుంది. బట్ ఇంగ్లీష్లో చూస్తే చూడండి ఒకసారి, స్లో టు యాంగర్ అంటే కోపించే విషయంలో నిదానించేవాడవు, చాలా ఓపికగా ఎదురు చూసేవాడవు, అంటే కోపాన్ని వెంటనే చూపించకుండా వెయిట్ చేసేవాడవు అని అర్థం. దీని యొక్క అనగా దేవుని యొక్క యాట్రిబ్యూట్ అది. అనగా దేవుని యొక్క మహిమ కృప గుణాతిశయాల్లో, ఆయన కృప గుణాతిశయాల్లో ఒకటి కోపం చూపించే విషయంలో వెయిట్ చేస్తాడు, కోపించుటలో నిదానించేవాడు. తర్వాత చూడండి ఒకసారి, ఇంకో వచనం చదువుదాం ఒకసారి. ఇది దేవుని యొక్క గుణాతిశయాలు, గుణము అది. ఇది దీర్ఘశాంతము, లేకపోతే కోపించడంలో నిదానించడం, స్లో టు యాంగర్, లేకపోతే లాంగ్ సఫరింగ్. ఈ పదాలన్నీ కూడా, పేషెన్స్, ఈ పదాలన్నీ కూడా దేవునికి సంబంధించిన యాట్రిబ్యూట్స్. అయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. జస్ట్ కొన్ని వచనాలు మాత్రమే జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. ఎవరైతే కోపించే విషయంలో స్లో టు యాంగర్, తెలుగులోనేమో దీర్ఘశాంతం అని రాసి ఉంటుంది, తెలుగులోనేమో దీర్ఘశాంతము అని పదం రాస్తుంది. ఇంగ్లీష్లో స్లో టు యాంగర్ అనగా కోపించే విషయంలో ఎవరైతే నిదానం చేస్తారో, లేకపోతే దాన్ని నేను ఒక రకంగా ట్రాన్స్లేట్ చేశాను, కోపంలో ఆలస్యం గలవాడు తేజస్సుతో నిండి ఉంటాడట. ఇంగ్లీష్ ప్రకారం చూడండి ఒకసారి, హీ హూ స్లో టు యాంగర్ హ్యాస్ గ్రేట్ అండర్స్టాండింగ్ అని ఉంది. బట్ దాని యొక్క నిజమైనటువంటి మీనింగ్ చూస్తే, అలా ఎవరైతే కోపం విషయంలో ఆలస్యం చేస్తారో వాళ్ళట తేజస్సుతో నిండుకొని ఉంటారట. గ్లోరియస్ అనగా గ్లోరీ అనే పదం మనం చూస్తాం. తెలుగులోనే మనకి దీర్ఘశాంతం గలవాడు మహావివేకి అని రాస్తుంది. అండర్స్టాండింగ్ కలిగి ఉన్నవాడు అని చూస్తాం. కానీ కొన్ని బైబిల్స్లో అలా ఎవరైతే కోపించే విషయంలో నిదానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్లోగా కోప్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమై ఉన్నారంట, తేజస్సు లేకపోతే గ్లోరీ, మహిమతో నిండి ఉంటారట. ఆ గ్లోరీ జ్ఞానానికి వివేకానికి సంబంధించింది. సరే చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. ఎవరైతే దీర్ఘశాంతం గలవాడో వారు ఏమై ఉన్నారట, గొప్ప వివేకి లేదా మహావివేకి లేదా తేజస్సుతో నిండిన వారు. తర్వాత చదవండి ఒకసారి ఆ తర్వాత మాట, ముంగోపి అని రాస్తుంది. అనగా శీఘ్రంగా కోపపడేవాడు, త్వరగా కోపపడేవారు ఎవరైతే ఉన్నారో, త్వరగా కోపపడే వాని యొక్క వాడికి బహుమానం ఉందట. ఏ బహుమానం అంటే మూర్ఖత్వాన్ని అనగా లిటరలీ స్లోగా కోప్పడేవాడికి తేజస్సు ఉంటే, స్లోగా కోప్పడేవాడి మీద తేజస్సు ఉంటే, ఈ తొందరగా కోప్పడేవాడి మీద ఏముండాలి, స్లోగా కోప్పడేవాడి మీద తేజస్సు ఉంటే, వాడు తేజస్సుతో నిండుకొని ఉంటే, ఈ త్వరగా కోప్పడేవాడి మీద ఏముండాలి, చీకటి ఉండాలి. సో చీకటి, మూర్ఖత్వము, మూఢత్వం అనేది అంధకారానికి గుర్తిది. చూడండి ఒకసారి, చదువుదాం ఒకసారి తెలుగులో. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. అయితే త్వరగా కోప్పడడం ఏదైతుందో, తొందరపడి కోప్పడడం ఏదైతుందో, ఇది మన చీకటిని మన మీద చీకటికి అమ్ముకోవడానికి, చీకటితో నిండి ఉండడానికి అది గుర్తయి ఉన్నది. చూడండి ఒకసారి, నిదానంగా కోప్పడడం లేకపోతే స్లో టు యాంగర్, దీర్ఘశాంతము, దేవుని కృప గుణాతిశయం ఏదైతుందో, ఆ అతిశయ గుణం ఏదైతుందో అది మనం అనుభవించిన మన నుంచి రిఫ్లెక్షన్ దేవుడు చూస్తూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఎవరైతే స్లో టు యాంగర్ ఉన్నారో వారు ఒకటి తేజస్సుతో నిండి ఉంటారు, అంతేకాదు వివేకంతో ఉంటారు. గ్రేట్ అండర్స్టాండింగ్ ఉంటుంది అక్కడ. ఆమేన్. ఏముంటుందండి? గ్రేట్ అండర్స్టాండింగ్ అనగా
వివేకము మరియు తేజస్సు అనే పదాలు మనం చూస్తాం. తర్వాత ఎవరైతే ఫాస్ట్ టు యాంగర్ లేకపోతే త్వరగా కోపపడుతున్నారో, క్విక్గా త్వరగా కోపం వచ్చేస్తుందో, ఆ ముంగోపి ముక్కోపి అంటాం చూసారా, అలా కోపం వచ్చే ముక్కు మీద కోపం అంటాం చూసారా, అలా కోపం వచ్చే వ్యక్తికి ఏముంటుందట, మూఢత్వము బహుమానంగా పొందుతాడు. అనగా ఓకే స్లోగా కోపపడడం. అందుకనే చూడండి ఒకసారి, దేవుని గుణాతిశయాలు ప్రచురిస్తున్నాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, దేవుని గుణాతిశయాల్ని ప్రచురిస్తున్నాం, అనగా రిఫ్లెక్షన్, ప్రతిబింబిస్తున్నాం అని అర్థం. దేవునికి రూపం లేదు, దేవునికి ఒక షేప్ లేదు, దేవునికంటూ ఒక రూపం లేదు, కానీ ఆయన అదృశ్యుడై ఉన్నాడు. అద్వితీయుడు, అదృశ్యుడు కదా. ఆ అదృశ్య దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి గుణాతిశయాలు ఉన్నాయి. ఆయన గుణాతిశయాలు వచ్చి కూర్చొని నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క రూపం లేని దేవునికి మనం రూపమవుతున్నాం. దేవునికి మనం ఏమవుతున్నాం, రూపమవుతున్నాం. మనమే దేవుని రూపమవుతున్నాం. అండ్ దేవుని యొక్క వెహికల్గా ఈ భూమి మీద మారుతున్నాం. దేవుని యొక్క వెహికల్ అనగా ఆయన గుణాతిశయాలు ఏవైతున్నాయో వాటిని ప్రతిబింబించడం ద్వారా దేవత్వం యొక్క వెహికల్స్గా మారిపోతున్నాం. అలా మారే ప్రాసెస్లో ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాం, దీర్ఘశాంతము అనే మాట గురించి. ఇది డైలీ లైఫ్కి సంబంధించిన ప్రాక్టీస్. గమనించండి ఒకసారి, ఆత్మఫలము అనండి ఒకసారి. ఆత్మఫలము, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం. దేనికోసం శక్తి పొందుతాం, ఫలించడానికి శక్తి పొందుతాం. అంటే ఈ దీర్ఘశాంతము ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క వరమై ఉన్నది. గమనించండి ఒకసారి, ఆ పరిశుద్ధాత్మ వరం వలన మనం ఈ దీర్ఘశాంతం అనే ఫలాన్ని ఫలిస్తాం. మీరు నా యందు నిలిచి ఉంటే, నేను మీ యందు నిలిచి ఉంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీరు ఫలించాలి, ఫలిస్తారు. మీరు ఫలించడం కోసం, మీరు బహుగా ఫలించడం కోసం, మీ ఫలము నిలిచి ఉండడం కోసం. ఏ ఫలం ఫలిస్తున్నాం, దేవుని యొక్క క్రీస్తు ఆత్మను పొందుకొని క్రీస్తు ఆత్మ ఫలాలు ఫలిస్తున్నాం. ఆత్మ ఫలాల్లో ఒకటి ఈ వారం మనం చూసే అంశం పేరు దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం అనేది దేవుని యొక్క గుణాతిశయం. దాన్ని రిఫ్లెక్ట్ చేసేటప్పుడు ఎవరైతే రిఫ్లెక్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఏమవుతాడట, తేజస్సుతో నిండుకుంటాడు, మహిమతో నిండుకుంటాం. అంతేకాదు వివేకం పొందుకుంటాడు. వివేకాన్ని గిఫ్ట్గా పొందుకుంటాం. అంతేకాదు ఇంకొకటి ఏం చూస్తాం మనం, ఎవరైతే ఆ యొక్క త్వరగా కోపపడడం అనేది ఉందో, మనం అనుకుంటాం ముంగోపి ముక్కోపి, తన కోపమే తనకి శత్రువు. అది నీ శత్రువు ఎవరో లేరు. నీ యొక్క ఈవిల్ ఇంపల్స్ ఏదైతుందో, నీ లోపల ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ ఏదైతుందో అదే నీ శత్రువు అయి ఉన్నది. నువ్వు దాంతో పోరాడుతున్నావు. మనం ఎవరితోనో పోరాడట్లేదు, వీఆర్ ఫైటింగ్ అవర్ సెల్ఫ్. మనలో ఉన్న ఫ్లష్తో పోరాడుతున్నాం. అందుకని ఏమని రాస్తుందంటే కింద, ఆత్మఫలాల గురించి చెప్పిన తర్వాత, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. అయితే క్రీస్తు సంబంధులు ఆ యొక్క ఇచ్చలను లేకపోతే వీటినట సిలువ వేశారట. దేన్ని సిలువ వేశారు, ఆ త్వరగా కోపపడడం అనే గుణాన్ని సిలువ వేయడం ద్వారా, త్వరగా కోపపడడం అనే దాన్ని సిలువ వేయడం ద్వారా మనము దీర్ఘశాంతం అనే దేవుని గుణాతిశయాన్ని పొందుకుంటున్నాం. అది మనకి తేజస్సునిస్తుంది. అంతేకాదు వివేకాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అయితే మూఢత్వము, మూర్ఖత్వం నుంచి మనల్ని తప్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక వాక్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. సామెతల గ్రంథం ఒక్కసారి 14:29 చదవం ఒకసారి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును. కావున సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కొల్లు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సో ఈ దీర్ఘశాంతము అనే ఆ యాట్రిబ్యూట్ ఏదైతే ఆత్మఫలం ఏదైతే ఉందో, ఇది ఆత్మఫలం మాత్రమే కాదు, మన శరీరానికి అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. శరీరానికి, ఫిజికల్ హెల్త్కి కూడా అది సపోర్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే సాత్వికము అనంటే ఒకసారి, సాత్వికము అనేది ఏందట, సాత్వికమైన మనస్సు శరీరమునకు ఎముకలకు.
కుళ్ళు. ఓకే, సంతోషం గల మనస్సు ఎముకలకు జీవం ఇచ్చును. అది అక్కడ మాట్లాడుకున్నాం. ఈవెన్ ఈ యొక్క సాత్వికం కలిగిన మనస్సట శరీరానికి జీవాన్ని ఇస్తుందట. శరీరంలో ఉన్న డెడ్ సెల్స్ చనిపోకుండా ఆగిపోతాయి. ఏది? సాత్వికమైన మనస్సును బట్టి. ఆమేన్. తర్వాత చూడండి ఒకసారి, మత్సరం అనండి ఒకసారి. మత్సరం అంటే ఎన్వి, జెలస్. ఓకే, కంపారిజన్ బట్టి, లేకపోతే కంప్లైంట్స్ని బట్టి మనం ఒకరినొకరు పోల్చుకోవడం, లేకపోతే కంప్లైంట్ చేయడం, లేకపోతే ఇంకా కొన్ని మాట్లాడుకున్నాగా, ఇంకో 2 ఏంటో మాకు గుర్తులేదు. అవి ఏవైతే ఉన్నాయో ఆ మత్సరం అనేది శరీరానికి ఎముకలకి కుళ్ళు అంటాడు. తర్వాత చూద్దాం ఒకసారి, ఇంకో వచనం చదువుతాను ఒకసారి. 15వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం. కోపోద్రేకి అగువాడు కలహము రేపును, లేకపోతే కోపతాపముల వలన కలహములు కలుగును. కోపోద్రేకము గలవాడు కలహాన్ని రేపుతాడు. కలహం అనేది శరీర క్రియల లిస్ట్లో ఈ కలహం అనేది ఒకటి. ఓకే, ఆ హాట్ టెంపర్డ్ మ్యాన్ స్టిర్స్ అప్ స్ట్రైఫ్. సమస్యను పెంచుతాడు. వివాదము కలహమును రేపుతాడు. సమస్యను, కలహాన్ని రేపుతాడు. ఇంకా అందుకనే అక్కడ శరీర క్రియలు ఏమనగా కలహము, క్రోధము, ద్వేషం అనే మాటలు మనం చూస్తాం. సో అంటే కోపోద్రేకం అనేది కలహాన్ని పెంచుతుంది భూమి మీద, శరీర క్రియల్ని పెంచుతుంది. అంటే ఒక మనిషి యొక్క కోపము ఇంకొక మనిషిలోని కోపాన్ని ఇగ్నైట్ చేస్తుంది. ఒక మనిషి యొక్క కోపము ఇంకో మనిషిలో ఉన్నటువంటి కోపాన్ని రెచ్చగొడుతుంది, ఇగ్నైట్ చేస్తుంది. అంటే ఒక క్యాండిల్ ఇంకో క్యాండిల్ని వెలిగించినట్టుగా ఆత్మచేత నింపబడి ఆత్మచేత వెలిగించబడిన వాడు అవతలోడి ఆత్మను వెలిగించాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం దాన్ని, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కానీ మన చీకటి ఇంకొకరి చీకటిని కూడా ఆపరేట్ చేస్తుంది. ఐ మీన్ నాలో ఉన్న వెలుగు ఇంకోటిని వెలిగించినట్టుగా నాలో ఉన్న చీకటి అవతలలో కూడా చీకటి చేసేస్తుంది. అర్థం కదా? ఇప్పుడు ఒక క్యాండిల్ వెలిగించబడింది, ఆ వెలిగించబడిన క్యాండిల్ ఇంకో క్యాండిల్ ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. కానీ ఒక చీకటి ఉన్నటువంటి ఒక చీకటి ఇంకోటిలోని చీకటిని కూడా, ఇంకోటిలో ఉన్న వెలుగును కూడా చీకటిగా మారుస్తుంది. కోపోద్రేకం కలిగిన వాడు ఒక దగ్గర ఉంటే ఎప్పుడు కోపం రానివాడు కూడా కోపం తెప్పియగలడు. కలహం రేపును అంటాడు. అది యాక్చువల్గా కలహం రేపడానికి ఒకటి కోపం సరిపోదు. ఒక కలహం రేపడానికి ఒకటి కోపం సరిపోదు, ఇంకొకరి కోపం. అంటే ఒక సహనం కలిగిన వాడు ఏం చేస్తాడు, లేకపోతే ఆ దీర్ఘశాంతం కలిగిన వాడు, లేకపోతే త్వరగా కోప్పడేవాడు ఏం చేస్తాడు? లాస్ట్ వీక్ మనం గ్రాఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, కోపము మరియు శాంతము అని రెండింటికి గ్రాఫ్ మాట్లాడుకున్నాం. సరే చూడండి ఒకసారి. అయితే కోపోద్రేకము కలిగిన వాడు ఏం చేస్తాడంటే కలహమును రేపుతాడు. తర్వాత చూడండి ఒకసారి. దీర్ఘశాంతుడు వివాదాన్ని అణచివేస్తాడు. ఈ వివాదము లేకపోతే డిస్ప్యూట్స్ లేకపోతే సమస్యల్ని అణచివేస్తాడు. సో దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ ఈ భూమి మీద సహాయం చేసే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే వీటికి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, లేకపోతే వీటికి యాడ్ లేయర్ ఎవరు. దీర్ఘశాంతం దొరికే స్థలం, దీర్ఘశాంతాన్ని కొనుక్కోండానో లేకపోతే దాని గురించి నేర్చుకుండానో దాని గురించి తెచ్చుకుండానో అది చాలా మేలు చేస్తుంది. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ దొరకవు. కానీ అదే కలహాన్ని రేపే విషయాలకి ఎంత అడ్వర్టైజ్మెంట్ కావాలంటే అంత అన్ని యాడ్లు వేస్తారు, దానికి అన్ని యాడ్లు ఉంటాయి. సో అవి చాలా ఏమంటామంటే ఈజీలీ అవైలబుల్. అది కోపము లేకపోతే ద్వేషం కలిగించే విషయాలు, లేకపోతే ఒక జాతిని ఓ ప్రాంతాన్ని ఇంకో ప్రాంతాన్ని, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని కోపం తెప్పించే ఆ విషయాల్ని ఏదో రకంగా కలహం రేపుతాం. వివాదము, ఆర్గ్యుమెంట్స్ అంటాం చూసారా? ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ప్రతిసారి ఒకరు ఆర్గ్యూ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్గ్యూ చేసే పర్సన్ యొక్క లోపలున్న ఈవిల్ ఇంపల్స్ యొక్క సమస్యను బట్టి ఆ వ్యక్తి ఆర్గ్యూ చేస్తున్నాడు. ఆర్గ్యూ చేసే వ్యక్తి తను మాత్రమే ఆర్గ్యూ చేయట్లేదు, ఇంకా కొంతమందిని ఆర్గ్యుమెంట్లోకి లాగుతున్నాడు. ఓకే, డిఫరెన్షియేట్ చేస్తాడు, డివైడ్ చేస్తాడు. సో ఏమవుతుందంటే ఎక్కడ లేని చీకటిని భూమి మీదకి తీసుకొస్తా.
దేవుని వెలుగు చేత వెలిగించబడిన వారు, దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క ఆత్మ చేత వెలిగించబడిన వ్యక్తి వెలుగును పంచుతాడు, వెలుగును రిఫ్లెక్ట్ చేస్తాడు, వెలుగును అంటిస్తాడు. కానీ చీకటిని అంటించాం. మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న వెలుగు అంటాం. సరే చూడండి ఒకసారి. ఇక్కడ ఎవరైతే త్వరగా కోప్పడే కోపోద్రేకి ఉన్నాడో కలహాన్ని రేపుతాడు. దీర్ఘశాంతం కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వివాదాన్ని అణచివేస్తాడు. చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా కామన్గా మన రెగ్యులర్ లైఫ్లో చూసే విషయాలే. తర్వాత చూడండి ఒకసారి ఇంకొక వచనం జ్ఞాపకం చేస్తాను. వివాదములు నివారించడం. ఈ 15-18 నా భాషలో చదువుతాను. కోపతాపం వలన కలహములు కలుగును, కానీ కోపము ఆలస్యముగా పొందువాడు వివాదములను నివారించును. సామెతల గ్రంథం 16:32 చదువుదాం. సామెతల గ్రంథం Proverbs 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. ఎంతో పరాక్రమం కలిగి, లేకపోతే ఎంతో యుక్తి, లేకపోతే యుద్ధ నేర్పరితనము, పరాక్రమము, శక్తి, బలము, టాక్టిక్స్, అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ అన్నీ తెలిసి ఉంది. అలాంటి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. ద బెస్ట్ పర్సన్. హూ ఈజ్ ద బెస్ట్ పర్సన్? ఇద్దరిని పక్కపక్కన పెడితే అన్ని రకాల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అన్నీ ఒకటిలో పెట్టేసి ఆడి పక్కన ఒక దీర్ఘశాంతుని పెడితే, అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్పించేటప్పుడు దీర్ఘశాంతం నేర్పిస్తారు. ఫస్ట్ పోయి గొడవలు పెట్టుకోమని నేర్పియరు. ఏం చెప్తారు? ఫస్ట్ డిసిప్లిన్, దీర్ఘశాంతం నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత మిగతాయి నేర్పిస్తారు. ఇవన్నీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద వాడడానికి కాదని ముందే చెప్తారు. దీర్ఘశాంతం నేర్పించిన తర్వాతే మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. అలాగే ఇక్కడ కూడా గమనించండి. నేనేం అడ్వర్టైజ్ చేయట్లేదు. సో ఈ భూమి మీద ఉన్న అన్ని సిస్టమ్స్, అన్ని రకాల సిస్టమ్స్, అన్ని రకాల వ్యవస్థలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో కొల్లా ద బెస్ట్ వ్యవస్థ బైబిల్లో ఉందని నమ్మేవాళ్ళం. అదే మాట్లాడతాం. సరే, ఈవెన్ మొన్న బైబిల్ స్టడీలో కూడా మీరు దాన్ని నేర్చుకుంటారు, దాన్ని గ్రహిస్తారు, అర్థం చేసుకోవచ్చు. ఊరికైనా ఒక స్టేట్మెంట్ కాదు అది. ఇట్స్ నాట్ జస్ట్ అ స్టేట్మెంట్. సో అన్నిటినీ ఒక్కొక్క దాన్ని వివరిస్తూ మాట్లాడుకున్నాం మనం. సరే, విషయం ఏంటంటే గమనించండి ఒకసారి. ఇక్కడ ఎంత పరాక్రమం ఉన్నప్పటికీ, ఎంత ధైర్యం ఉన్నప్పటికీ, లేకపోతే ఎన్ని యుద్ధాలన్నా చేయగలిగిన నేర్పతరం ఉన్నప్పటికీ దీర్ఘశాంతం ఉంది అంటే యు ఆర్ ద బెస్ట్. ఎవరు బెస్ట్ అంటే దీర్ఘశాంతం గలవాడు ద బెస్ట్, శ్రేష్ఠుడు. ఓకే, శ్రేష్ఠుడు అని చెప్తూ తర్వాత ఇంకో మాట చదవండి ఒకసారి, కంటిన్యూ చేయమా ఒకసారి. పట్టణము పట్టుకొని ఒక పట్టణం అంతా తన స్వాధీనంలో పెట్టుకొని పట్టణం అంతటిని ఏలగలిగినోడి కంటే తన మనస్సుని తన స్వాధీనంలో పెట్టుకునేవాడు. తప్పులన్నీ చేసి సారీ జరిగిపోయిందని చెప్తాం. దానికంటే ముందే మనసును స్వాధీనపరచుకోవడం ఈజీ. మనసు స్వాధీనంలో ఉంటే, లేకపోతే మన సోల్ మన స్వాధీనంలో ఉంటే ఇవన్నీ జరిగేవి కావు. సో తర్వాత సారీ చెప్పి రిగ్రెట్ అయ్యి బాధపడే కంటే కూడా, డ్యామేజ్ అంతా అయిపోయిన తర్వాత బాధపడే కంటే కూడా, సో మనం ప్రాక్టీస్ చేయాల్సిన విషయం ఏంటంటే మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవడం. అంటే బాగా వినండి ఒకసారి. దీర్ఘశాంతము, కోపోద్రేకము, ఈ రెండు పక్కపక్కన పెడితే అవి రెండు చాయిస్. అవి మన ఇష్టం. నాకు కోపమే వస్తుంది అంతే అని అంటే కోపం రాకుండా నిదానించగలము, లేకపోతే ఆ యొక్క స్లో టు యాంగర్ దీర్ఘశాంతాన్ని కూడా మనం ధరించుకోగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు కొత్త నిబంధనలో చూస్తాం ఆ మాటని, వీటిని ఒక డ్రెస్ కింద మాట్లాడతారు. అదొక వస్త్రం అట, అలంకరించుకోమంటాడు. చూద్దాం మనం. ముందైతే చూడండి ఒకసారి వరుసగా. కోపము, ఎవరైతే కోపోద్రేకమును దీర్ఘశాంతం గలవాడు ఎవరైతే ఉన్నారో పరాక్రమం కలిగిన వానికంటే శ్రేష్ఠుడు. కోపంలో ఆలస్యము గలవాడు బలవంతుని కంటే శ్రేష్ఠుడు, లేదా పరాక్రమం కలిగిన వానికంటే శ్రేష్ఠుడు. తన మనస్సును ఆక్రమించుకొనివాడు పట్టణమును ఆక్రమించుకుని వానికంటే శ్రేష్ఠుడు. ఓకే, తర్వాత అంటే మనస్సును ఆక్రమించుకొని మనస్సును లోబర్చుకోలేకపోవడం అనేది ఒక పెద్ద సమస్య.
మనస్సును ఆక్రమించుకోవడం, మనస్సును స్వతంత్రించుకోవడం. నేను మాట్లాడేది మన మనస్సును మనం స్వతంత్రించుకోవడం. నా మనసు మీద నాకే కంట్రోల్ లేనప్పుడు, నా మీద, నా కోపం మీద, నా నా ఎమోషన్స్ మీద నాకే కంట్రోల్ లేనప్పుడు నా సోల్ యొక్క రక్షణని నేను పాడు చేసుకుంటున్నాను. ఓకే, మన సోల్ ఏమవుతుందట? రక్షించబడి ఉన్నాము. చూడండి ఒకసారి, రక్షించబడి ఉన్నాము, రక్షణ పొందుచున్నాము, రక్షణ పొందబోతున్నాం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సాల్వేషన్, అందరూ రక్షణ పొందాం. అయితే ఇప్పుడు మన విశ్వాసము, దేవుని వాక్యాన్ని బట్టి మనం నమ్మే విశ్వాసం అట మన సోల్ని ఇప్పుడు రక్షిస్తూ ఉందట. పేతురు పత్రికలో మాట రాస్తుంటుంది, ఇప్పుడు రక్షిస్తూ ఉంది. అది మన విశ్వాసంతో ఉండడాన్ని బట్టి, అనగా దేవుని నమ్ముకొని విశ్వాసంలో నమ్మకంగా ఉండడాన్ని బట్టి మన సోల్ రక్షించబడుతూ ఉంది. అయితే పరిశుద్ధాత్ముడు దానికి సహాయం చేస్తున్నాడు. అనగా ఫలించడం ద్వారా మన సోల్ని మనం రక్షించుకుంటున్నాం. ఫలించడము అంటే, ఆత్మఫలము అంటే అర్థం ఏంటి అసలు గమనించండి ఒకసారి. అయితే ప్రాకారము లేని పట్టణము, రక్షణ లేని సోల్ రెండు ఒకటే. అంటే ఒక పట్టణానికి ప్రాకారం ఉందనుకోండి, మనం ఎక్స్ట్రా బెటాలియన్ ఏమి అవసరం ఉండదు సెక్యూరిటీ. ఎందుకంటే ప్రాకారం సగం పనిచేసి పెడుతుంది. సో మ్యాక్సిమం సెక్యూరిటీ ఆ ప్రాకారమే ఇస్తుంది. అలాగే ఆ పట్టణానికి రక్షణ అంటే మన సోల్ని కాపాడుకోవడం కోసం ఈ యొక్క యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సహాయం చేస్తాయి, రక్షించుకోవడానికి సహాయం చేస్తాయి. అంటే ఉదాహరణకి మనం దీర్ఘశాంతము అనేది ఉందనుకోండి, ఆ దీర్ఘశాంతం అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఆ ప్రాకారం, మన పట్టణానికి ఒక ప్రాకారం లాంటిది. సో ఆ ప్రాకారం ఎలా పట్టణాన్ని ప్రొటెక్ట్ చేస్తుందో, ఈ దీర్ఘశాంతం అనేది కూడా మన సోల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. లేదు కోపోద్రేకం ఉందనుకోండి, లేకపోతే కోపం ఉందనుకోండి, ఇదేం చేస్తుంది? ప్రాకారం లేని లేదా రక్షణ లేని వ్యక్తితో, రక్షణ లేని సోల్తో సమానం, ప్రాకారం లేని పట్టణంతో సమానం. సో ఈ వల్నరబుల్ పొజిషన్ అనగా ఎక్కడి నుంచైనా అటాక్ జరగవచ్చు, ఎక్కడి నుంచైనా మనం దోచబడవచ్చు, ఎక్కడి నుంచైనా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. సో పరిశుద్ధాత్ముడు మన రక్షణలో కొనసాగడానికి మనకు సహాయం చేసే ఏరియాస్ ఇవన్నీ కూడా గమనించండి ఒకసారి. ఇంకొక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మరొకసారి. కోపోద్రేకము గలవాడు, లేకపోతే కోపోద్రేకము గలవాని కంటే దీర్ఘశాంతుడు, లేకపోతే పరాక్రము గలవాని కంటే దీర్ఘశాంతుడు శ్రేష్ఠుడు అని మాట్లాడుకున్నాం. తర్వాత తన మనస్సును ఆక్రమించుకునేవాడు పట్టణాన్ని ఆక్రమించుకునేవాని కంటే శ్రేష్ఠుడని మాట్లాడుకున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 2:13. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. సో దేవుని తట్టు తిరగండి. ఎందుకు దేవుని తట్టు తిరగాలి అంటే, ఫస్ట్ మరొకసారి ఆయన అట్రిబ్యూట్ జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ. ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన కోపోద్రేకం గలవాడు కాదు, కరుణ వాత్సల్యములు గలవాడు. అంతేకాదు శాంతమూర్తి, లేకపోతే ఆయన దీర్ఘశాంతము గలవాడు అని అర్థం. దీర్ఘశాంతము గలవాడు అని అర్థం. తర్వాత చూడండి ఒకసారి, ఇంకో వచనం చదువుదాం ఒకసారి. కృత నిబంధనలో కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి ఫాస్ట్గా చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సేమ్ అదే మాటని దేవుని యొక్క అట్రిబ్యూట్స్ కొత్త నిబంధనలో రాయబడిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు, దేవుని యొక్క అనుగ్రహం మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది. ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుని యొక్క అంటే మనము మారు మనసు పొందకపోతే దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నామట. ఓకే, ఇప్పటిదాకానేమో గాడ్స్ యాట్రిబ్యూట్స్ అని మాట్లాడుకున్నాం, దేవుని గుణాతిశయాలని మాట్లాడుకున్నాం, వాటిని రిఫ్లెక్ట్ చేయాలనేది ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు ఆ రిఫ్లెక్ట్ చేసే ప్రాసెస్లో దాని ఆపోజిట్ వర్డ్ రిజెక్ట్ చేయడం, దాన్ని
అంటే దాన్ని నేను రిఫ్లెక్ట్ చేయకపోవడం వల్ల ఏం చేస్తున్నాం అంటే దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం. దేవుని యొక్క సహనాన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం, లేదా దేవుని యొక్క పేషెన్స్ని, అంతేకాదు దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం, తృణీకరిస్తున్నాం అంటాడు. తృణీకరించుదువా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకో మాట చదువుతాను చూడండి ఒకసారి. దేవుని యొక్క కృపాతిశయ గుణాతిశయాల్ని ప్రచురించుట లేకపోతే ప్రతిబింబించడం అనేది దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనము ఒకవేళ ప్రతిబింబించకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. తర్వాత చూడండి, తిరస్కరిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. పూర్ణమైన వినమ్రత. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొంటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సో అంటే దేవుని యొక్క గుణాతిశయాల్ని భూమి మీద ప్రచురించే ఏరియా ఎక్కడ అంటే మన తోటి వారి మధ్యలో, మన చుట్టూ మాత్రమే. అంతేగాని అదేదో లోపల భక్తి చేయడం, లోపల నేను చాలా భక్తుడిని, లేకపోతే నేను చాలా భక్తి అనేది లోపలికి సంబంధించింది కాదు, రెగ్యులర్ లైఫ్ స్టైల్ అది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు సంపూర్ణమైనటువంటి, చూడండి ఒకసారి, మరొకసారి చదవం ఒకసారి. ఒకరినొకరు సహించుచు దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఆ పిలుపుకు తగినట్టుగా జీవించే పద్ధతి, ఆ దీర్ఘశాంతము అనే దాంతోని ఏం చేయాలట? సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి బ్రతిమలాడుకొంచున్నాను అంటున్నాడు. సో మిమ్మల్ని దీర్ఘశాంతంతో భరించమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకో వచనం చదుదాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘశాంతంతో కూడినది. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఓకే, ఇంకోటి ఏంటంటే ఏదైతే అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఈ ప్రేమ అనేది సంతోషాన్ని, ప్రేమ అనేది సమాధానం, ప్రేమ అనేది దీర్ఘశాంతం, ప్రేమ అనేది ప్రేమ అనేది మిగతా వాటన్నిటినీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఓకే, అంటే ఆత్మఫలములు కాదు కానీ ఆత్మఫలము ప్రేమ. ఆ ప్రేమ యొక్క బై ప్రోడక్ట్స్ మిగిలినటువంటి 8. అందులో ఈ ప్రేమట దీర్ఘశాంతాన్ని పుట్టిస్తుంది అని చెప్తాడు. సరే, ఇంకో వచనం చూద్దాం ఒకసారి. తర్వాత చూడండి ఒకసారి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోనండి. ఇందాకేమో ఎఫెసీ పత్రికలోనేమో మనం బ్రతిలాడుకుంటున్నాను, పిలుపుకు తగినట్టు జీవించండి అన్నాడు. ఎఫెసీ పత్రికలో పిలుపుకు తగినట్టు జీవించడం కోసం దీర్ఘశాంతం కలిగి ఉండండి అని చెప్పాడు. కొలసీ పత్రిక వచ్చేసరికి ఏమంటున్నాడంటే ఇప్పుడు ప్రియమైన వారుగాను లేకపోతే పరిశుద్ధులకు తగినట్లుగా, అంటే మీరు ఏ పరిశుద్ధుల గుంపుకు మీరు వచ్చారో ఆ పరిశుద్ధులకు తగినట్లుగా ప్రియమైన వారుగా లేకపోతే పరిశుద్ధుల్లో ఒకరుగా మీరు ఉండడం కోసం ఏం చేయండి? దీర్ఘశాంతాన్ని ధరించుకోండి అంటాడు. దీన్ని వస్త్రాలను ధరించుకున్నట్టుగా ధరించుకోమని చెప్తాడు. సో చాలాసార్లు అంటాం, నేను చాలా ట్రై చేశాను కానీ లోపల నుంచి రాలేదు. సో ఇక్కడ లోపల నుంచి రమ్మని చెప్పట్లేదు కానీ పైన ధరించుకోమని చెప్తున్నాడు. ఒకరు డ్రెస్ని ధరించుకున్నట్టుగా ఈ వస్త్రాలు మీరు ధరించుకోమని చెప్తున్నాడు. ఏ వస్త్రాలు? దీర్ఘశాంతం అనేది ఒక వస్త్రం. పిలుపుకు తగినట్టుగా జీవించడం కోసం ఒకరినొకరు భరిస్తూ దీర్ఘశాంతం గలవారై ఉండండి. కొలసీ పత్రికలో మీరు ఏ పిలుపుకైతే పిలువబడి పరిశుద్ధుల మధ్యలో ఉన్నారో ఆ పరిశుద్ధులకి మధ్యలో, చదవండి ఒకసారి, మరొకసారి చదువు. కొలసీ పత్రిక 3:12. అందువలన కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియమైన వారికి తగినట్లుగా, అంటే ఇందాకనేమో పిలుపుకు తగినట్లుగా ఉండడం కోసం దీర్ఘశాంతం కలిగి ఉండడానికి దీర్ఘశాంతం కలిగి ఉండండి బతిలాడుతున్నాను అన్నాడు. ఇప్పుడేమో
ఏ పరిశుద్ధుల మధ్యలోకి మీరు వచ్చారో వారి మధ్యలో మీరు ఉండడం కోసం, తగినట్లుగా జీవించడం కోసం ఈ వస్త్రాలు ధరించుకొని ఉండండి అని చెప్తున్నాడు. ఈ వస్త్రాలు ధరించుకొని ఉండండి. తర్వాత చూద్దాం ఒకసారి, ఇంకా కంటిన్యూ. మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇంకొక వచనం చదువుదాం ఒకసారి, లాస్ట్ వచనం, ఇంకొక వచనం చదువుదాం ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, తర్వాత 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఈ 2 మాటలు చూసుకొని ప్రార్థన చేసుకుని. నా సహోదరులారా, మీరు విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. 19. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించువాడు, నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. సి, ఈ 3 విషయాలు మర్చిపోవద్దాం. ఓకే, మొత్తం ఓవరాల్ దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశాన్ని చెప్తూ 3 ముక్కలు చెప్పేస్తాడు. ఈ యాకోబు పత్రికని ఏమంటామంటే ప్రోవెబ్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ అంట. క్రొత్త నిబంధన సామెతల గ్రంథం అది. ఏది? యాకోబు పత్రిక. సరే, ఇందులో ఆయన ఏమంటున్నాడంటే 3 విషయాలు చెప్తున్నాడు. 1, మాట్లాడడానికి ఏం చేయాలి? తొందరపడాలి. కోపించడానికి ఏం చేయాలి? తొందరపడాలి. మాట్లాడడానికి ఏం చేయాలి? ఆగాలి, నిదానించాలి. మాట్లాడడానికి నిదానించాలి, తర్వాత వినడానికి తొందరపడాలి, వేగిరపడాలి. మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి వేగిరపడాలి. ఇవి 2 చెప్పి కోపించడానికి నిదానించాలి, దీర్ఘశాంతం కలిగి ఉండటానికి వేగిరపడాలి. కోపం కలిగి ఉండటానికేమో నిదానించాలి, కొంచెం పోస్ట్పోన్ చేయాలి, ఆగాలి, డిలే చేయాలి. సో అదే దీర్ఘశాంతం కలిగి ఉండటానికి పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా లేచిన పెడదాం అందరం ప్రార్థన చేసుకొని ఒక్కసారి దేవుని యొక్క క్రీస్తు యేసునందలి మనకు అనుగ్రహించబడిన ఆయన వాక్యమునందలి ఆయన యాట్రిబ్యూట్స్ ఏవైతే విని నేర్చుకుంటున్నామో వాటి ప్రకారం నిలబడడానికి, వాటి ప్రకారం జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అందరం ఏకీవిద్దాం, కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మా దేవా స్తోత్రం నాయన, కృపగల దేవా, కనికరం కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధనాపూర్వకంగాను ప్రార్థనాపూర్వకంగా ఇంతవరకు ఇదిగో మీ సన్నిధిని అనుభవించడానికి, మీ వాక్యం వినడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ యొక్క నామము మా మధ్యలో సన్నతించబడినట్లుగా మీ కార్యంలో మా ఎడల విస్తరింపజేసిన దేవా మీకు వందనాలు. స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ సమయంలో నాయన ప్రభా ఏకీభవించి మీ వాక్యం వినడానికి సిద్ధపడిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయండి. కేవలం మీరే మా మధ్యలో సన్నతించబట్టుకు ఇదిగో నేను ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క నామము పెట్టబడిన వారముగాను, ఇదిగో దేవత్వము యొక్క వెహికల్స్గా ఈ భూమి మీద మాకు శరీరాలను, జీవితాలను ఇచ్చారు, మాకు పరిస్థితులను కల్పించారు. వాటి మధ్యలో ఇదిగో మాదానందకరమైనటువంటి ఇదిగో ఇబ్బందుల మధ్యలో మమ్మల్ని నడిపిస్తున్నారు. వాటిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన, మీకే వందనాలు. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, వందనాలయ్యా. ఆలోచన, తలంపులు, దానిలోని ఊహను పరిశోధించగలిగిన మీ వాక్కును బట్టి మీకు వందనాలు. మా ఆలోచన విధానాన్ని సరిచేయగలిగిన దేవా మీకు వందనాలు. ఈ రోజు నుండి మేము ఎలాంటి తీర్మానాలు చేసుకోవాలో, ఎలాంటి అంశాలకు విషయంలో మేము ఇదిగో శ్రద్ధ కలిగి ఉండాలో, ఎలాంటి విషయాల్లో తొందరపడాలో, నిదానించాలో, వేగిరపడాలో మరొకసారి మాకు బోధపరచినందుకు వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యం మా హృదయంలో, మా జీవితాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏకీభించిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాము తండ్రి. ఇదిగో వారి వ్యక్తిగత జీవితాల్లో కలహమును రేపువారు గాక, వివాదమును చల్లార్చేవారుగా మీ బిడ్డలమైన మేము ఉండటానికి సహాయం దయచేయండి. ఇదిగో మేము చీకటిని గాక వెలుగును ఇదిగో ప్రచురించే వారంగా, వెలుగును ప్రచురిస్తూ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని ఈ భూమి మీద కలిగి ఉండటానికి సహాయం దయచేయండి.
మా వర్క్ ప్లేస్లో, మా రాకపోకల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో ఈ యొక్క వాక్యమును మేము అనుభవపూర్వకంగా కలిగి ఉండటానికి కృప దయచేయమని వేడుకుంటున్నా. స్తోత్రం నాయన. ఇదిగో పట్టణమును పట్టుకున్న వానికంటే తన మనస్సును స్వాధీనంలో ఉంచుకున్నవాడు శ్రేష్ఠుడు అన్నారు. ఆ శ్రేష్ఠతలు మేమందరం ఉందుముగాక. ఆ శ్రేష్ఠుల ఇదిగో జాబితాలో మేము ఉండటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ, ఇదిగో ధన్యత, శ్రేష్ఠత, ఇదిగో వస్త్రముల అలంకరణ, స్తోత్రనైనా దేని విషయాలు నిదానించాలి, దేని విషయంలో తొందరపడాలో మరొకసారి విషయాలన్నిటినీ మా హృదయంలో ఉంచుకొని ధ్యానం చేస్తూ, స్తోత్రనైనా మీకు వందనాలు. దీర్ఘశాంతం అనే ఫలమును మేమందరము ఫలించుదుముగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మీ యొక్క సన్నిధిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి బ్రతిమాలి వినంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.